ఆయన మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చారు. మద్యపాన నిషేధం సంగతి పక్కకు పెడితే 2019లో అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న మద్యం విక్రయాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తూ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత 2019 నవంబర్ నెలలో ఈ పాలసీ అనౌన్స్ అయితే 2019 డిసెంబర్ నెలలో అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది. అంటే మద్యం పాలసీ అనౌన్స్ అయ్యే నాటికి ఎగ్జిస్టెన్స్ లో కూడా ఆ కంపెనీ లేదు. ఓకే, ఆ కంపెనీకి సొంత డిస్టిలరీ లేదు. అయినా సరే ఆ కంపెనీకి 2600 కోట్ల రూపాయల మద్యం సరఫరా కాంట్రాక్ట్ బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది. వాళ్ళు సరఫరా చేశారు. ఎవరిది ఆ కంపెనీ? కొత్తగా అప్పటికప్పుడు రిజిస్టర్ అయిన కంపెనీకి 1000 కోట్ల రూపాయల మద్యం సరఫరా ఒప్పందాలు ప్రభుత్వం ఎలా చేసుకుంది? ఇవాళ ప్రభుత్వం ఒక మెటీరియల్ ప్రొక్యూర్ చేయాలి అని అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ అన్ని పరిశీలించి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎవరికైనా కాంట్రాక్ట్ వస్తుంది. అవును, అటువంటిది పాలసీ అనౌన్స్ అయ్యే నాటికి ఎగ్జిస్టెన్స్ లో కూడా లేని కంపెనీకి ఒక్క అదాన్ డిస్టిలరీస్ కి సంబంధించి ఇన్ని మాట్లాడుకుంటున్నాం మనం. ఇంకా చాలా ఉన్నాయి. ఆర్థిక పరమైన ఉల్లంఘనలు ఉన్నాయి. పరిధి దాటి తెచ్చిన అప్పులు ఉన్నాయి. ఈ అప్పులకు సంబంధించి 2022-23 సంవత్సరం కాగ్ రిపోర్ట్ లో 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని ఉంది. 4 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి. ఇవన్నీ చాలా విచారణార్హమైన అంశాలు చాలా ఉన్నాయి. వీటి చుట్టూ విచారణ గనక ఆ ఉచ్చు బిగవటం మొదలైతే వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీరు నాకు మా దగ్గరకు వస్తారని కాల్ చేస్తే నేను చెప్తుంటా కదా, నాకు ఉదయం 9 కోటి ఉంది, 10 కోటి ఉంది అని చెప్పని. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన డైరీలో మెయింటైన్ చేసుకోవాలి. ఈ రోజు ఉదయం పలానా కోర్టు ఉంది, 11ంటికి పలానా కోర్టు ఉంది, 1 గంటకి పలానా కోర్టు ఉంది అని చెప్పని. భారత్ గారికి ఈయన వెనక క్యారేజీలు పట్టుకొని తిరగడానికి సరిపోద్ది.